హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే పెరుగు వంకాయ చేద్దామని ట్రై చేస్తున్నాము. ఇది కూడా మేము రీల్స్లో చూసే ట్రై చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేశాను. అప్పుడైతే మా చెల్లి ఇంట్లో లేదు, తను హాస్టల్లో ఉన్నింది. సో ఇప్పుడైతే తను ఇంటికి వచ్చింది. సో ఇంకోసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. చాలా అంటే చాలా ఎమ్మీగా కుదిరింది ఫస్ట్ టైము. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. నార్మల్గా ఒక గిన్నెలో పౌడర్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి, ఉప్పు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో డిప్ చేసి మ్యారినేట్ చేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసాను. చూసారా, కలుపుతూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇలా కలిపేసి ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో ఫ్రై చేయాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో నార్మల్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పోపు వేసుకొని అందులోనే ఆనియన్స్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్. సో మేమైతే ఇక్కడ కొత్తిమీర కూడా వేసాము. చూసారా, చూస్తూ ఉంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో. చాలా ఎమ్మీగా ఉన్నింది. మేమైతే ఆ రోజు వైట్ రైస్తో పాటు తిన్నాము. చాలా మంచిగా అనిపించింది. అంతే, ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.